ఈ వీడియోలో ఎంటర్టైన్మెంట్ తో పాటు ఇన్ఫర్మేషన్ కూడా ఉంటది. వీడియోని చివరి వరకు చూడండి మావా. సరే చెప్పు, ఏంటి విషయం? ఎప్పట్లాగే ఈ రోజు కూడా మన ఇన్స్టాగ్రామ్ ప్రపంచంలోకి వెళ్ళి చూడగానే నాకు అర్థమైంది ఏంటంటే ఈ మధ్య జనాలు కాంటెంట్ పేరుతో టాలెంట్ కంటే కూడా టెన్షన్ ఎక్కువ ఇస్తున్నారు. బట్ మీరు టెన్షన్ తీసుకోనక్కర్లేదు. జస్ట్ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి అలా రిలాక్స్ అయిపోండి. నేను ఇంకా కౌంటర్స్ షురూ చేస్తా. ఏంటిది మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఇదే పని ఎవరైనా అబ్బాయిలు చేశారనుకోండి, వాళ్ళు తేడా లేదంటే మాడా అని ఇంటర్నెట్ మొత్తం కమెంట్స్ లో గట్టిగా మింగుతారు. పొరపాటున రీల్ వైరల్ అయ్యిందే అనుకోండి, ఆడవాళ్ల బాడీ పార్ట్స్ ఉద్దేశించి ఎలాంటి కాంటెంట్ క్రియేట్ చేస్తున్నారో చూడండి అని మహిళా సంఘాలు మొత్తం వాళ్ళని వేసుకుంటారు. కానీ మీరు మాత్రం ఈ గలీజ్ ట్రెండ్ ని చాలా హుందాగా చేస్తున్నారక్క. హాయ్ ఫ్రెండ్స్, నేను పిల్లిలాగాను గాడిదలాగాను బర్రెలాగాను అరుస్తాను. మీరు ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. పిల్లి ఇప్పుడు బర్రెలాగా బా బా బా, ఇంకోటి గాడిద. మీరు అడిగారు కాబట్టే చెబుతున్నాను. సరే చెప్పు. చివర్లో నువ్వు అచ్చం గాడిదలాగే అరిసావు. కానీ రీల్ అంతా చూసిన తర్వాత ఒకటే డౌట్ వచ్చింది. ఏంటది? అదే అసలు ఇదంతా ఎందుకు? ఈ కామెంట్ చూడండి. ఓయ్ హీరో, మా కోసం కూడా ఒక సాంగ్ చేయవా? చేస్తానండి, తప్పకుండా చేస్తాను. తనెవరో చిన్నపిల్ల అయి ఉంటది, తెలియక ఇలాంటి కమెంట్ పెట్టి ఉంటది. తన తరఫున నేను సారీ చెప్తున్నా బ్రో. ఇలాగే సార్, కొంచెం ఆడిగా బిహేవ్ చేస్తాంది. ఇలాంటి కమెంట్లు అస్సలు నమ్మకు. ఒకవేళ నమ్మినా సరే ఇలా సిగ్గుపడుతూ అస్సలు వీడియోలు చేయకు. లేదు నేను ఎవరి మాట వినను, కమెంట్ల మీదే కంటెంట్ చేస్తా అని అన్నావే అనుకో, నాది కూడా ఒక కమెంట్ ఉంది, స్క్రీన్ మీద వేస్తా, నెక్స్ట్ టైం అది చేయి బ్రో. ఏంటది? ఓయ్ హీరో లౌడేష్, మా కోసం కూడా నీ అకౌంట్ ని డిలీట్ చేసి డంగొచ్చుగా. वीडियो बना रहा होगा, बीच में घुस जाओ भाई. ఈ క్లిప్ మీద ఎప్పుడో రియాక్ట్ అవుదాం అనుకున్నా, బట్ మన కన్సిస్టెన్సీ గురించి మీకు తెలిసిందేగా. సర్లే ఇప్పుడైనా రియాక్ట్ అవుతున్నాం, అదే హ్యాపీ. యాక్చువల్లీ ఈవిడ ఒక ఇన్ఫ్లుయెన్సర్ అంట. రోడ్డు మీద రీల్స్ చేసుకుంటే వెనక నుంచి ఎవడో నడుచుకుంటూ వెళ్తున్నాడు. కనీసం వాడు ఈవిడ వైపు కూడా చూడలేదు. ఇంకోటి ఏంటంటే అతను జస్ట్ క్యాజువల్ గా ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ అక్క ఏమంటుందంటే రోడ్డు మీద రీల్స్ చేసుకుంటే ఇటు రాకూడదు అనే సెన్స్ కూడా లేదు, కనీసం వచ్చి సారీ కూడా చెప్పట్లేదు అని బాధపడిపోతుంది. और कोई सॉरी गलती से निकल गया, जो भी कुछ भी नहीं, बस निकल जाएंगे भाई. మధ్యలోకి ఎవరు రాకూడదు అంటే నువ్వు ఇంట్లో డోర్ వేసుకుని చేసుకోవాలి, అదే రీల్స్. అంతేగాని ఇలాంటి పబ్లిక్ ప్లేసెస్ లోకి వచ్చి పిచ్చి పిచ్చి చేష్టలు చేయకూడదు. అప్పుడు నీకు లేదంటారు సెన్స్. పిచ్చండి ఇది. ఇప్పుడు మీకు ఒక స్టార్ హీరో వీడియో చూపిస్తాను. ముందైతే వీడియో చూడండి, తర్వాత మాట్లాడుకుందాం. రీసెంట్ గా రామ్ చరణ్, ఉపాసన వీళ్ళకి గాను ట్విన్స్ పుట్టారు. అందుకు గాను చరణ్ అన్న క్లింకారోతో పాటు అపోలో హాస్పిటల్ కి వచ్చారు. ఆయన వచ్చాడు అంటే ఒక రీజన్ ఉంది, కానీ మీరంతా ఎందుకు వచ్చారు? నాకు తెలీదమ్మా, తెలీదండి. ఫ్యాన్స్ అని మాత్రం చెప్పకండి అయ్యా, ఎందుకంటే నిజమైన ఫ్యాన్స్ ఎప్పుడు సినిమాలను ఇష్టపడతారు, ఆ హీరోని ఇష్టపడతారు, తన వ్యక్తిత్వాన్ని ఇష్టపడతారు. అంతేగాని భుజాన్న పాపనేసుకుని మరి నడవనివ్వనంతగా ఇబ్బంది పెట్టరు. మిమ్మల్ని ఫ్యాన్స్ అనరు, మీరు చేసేదాన్ని ఫ్యానిజం అని కూడా అనరు. దీనిని బానిసత్వం అంటారు. అదేంటి సార్ అలా మాట్లాడతారు? ఇందులో ఇంకొంచెం బాధాకరమైన విషయం ఏంటంటే హాస్పిటల్ సరౌండింగ్ లో టపాసులు కూడా పేల్చారు మావా. ఏంది ఇదే? ఒరే అక్కడ పేషెంట్స్ ఉంటారు, ఇలా బిహేవ్ చేయకూడదు అనేది బేసిక్ కామన్ సెన్స్ కదరా. అయినా చరణ్ అన్న ఒక తప్పు చేశాడు. పాపని అలాగే కారులోనే ఉంచి ఒక లాఠీ తీసుకుని RRR లో రూట్ క్లియర్ చేయడానికి కొట్టుకుంటా వెళ్ళిపోతాడు చూడు, అలా వీళ్ళ మక్కలు కూడా విరగొట్టేయాల్సింది. ఇప్పుడు మనం ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ గురించి తెలుసుకుందాం. ఒక క్యాబ్ డ్రైవర్ చేసిన చెత్త పని గురించి మీకు చెబుతాను, విన్న తర్వాత ఎలా అంటారు మావా. ఫ్రెండ్ మ్యారేజ్ ఉందని చెప్పి అమెరికా నుంచి అర్జెంటీనా హర్యానా అనే అమ్మాయి ముంబై వచ్చింది. ఇంకా ఎయిర్పోర్ట్ నుంచి హోటల్ కి వెళ్దామని చెప్పి ఒక క్యాబ్ ని బుక్ చేసుకుంది. నిజానికి ఎయిర్పోర్ట్ నుంచి హోటల్ కి 400 మీటర్స్ ఏమావా, అంటే నడుచు కూడా వెళ్ళిపోవచ్చు. కానీ లగేజ్ ఎక్కువ ఉంది అనే ఉద్దేశంతో క్యాబ్ ని బుక్ చేసుకుంది. అయితే ఈ క్యాబ్ డ్రైవర్ ఆ అమెరికా అమ్మాయి దగ్గర నుంచి 18,000 రూపాయలు చార్జ్ చేశాడు. నిజానికి ఎయిర్పోర్ట్ నుంచి హోటల్ కి ఎంత అవుద్దో ఆన్లైన్ లో చెక్ చేస్తే తెలిసిపోద్ది కదా. అలా ఆ అమెరికా అమ్మాయి చెక్ చేసి
100-200 కాదు, వీడు నా దగ్గర నుంచి 18,000 వరకు అన్యాయంగా దోచుకున్నాడు అని ట్విట్టర్ లో ట్వీట్ వేసింది. అంతే స్పీడ్ గా వైరల్ కూడా అయిపోయింది. దీంతో ముంబై పోలీసులు అలర్ట్ అయ్యి 4 రోజుల్లో క్యాబ్ డ్రైవర్ దేశరాజ్ యాదవ్ ను పట్టుకుని గొవ్వలో లాఠీలు కాకుండా ఆటో గొట్టాలు తోసేసినట్టున్నారు. దీంతో చేసింది తప్పే అని నిజం ఒప్పుకున్నాడు. సంస్కారహీనులు. అది కాదురా, వాళ్ళకి నచ్చో లేక నిన్ను మెచ్చో వాళ్ళు ఎక్స్ట్రా డబ్బులు ఇస్తే నువ్వు తీసుకోవాలి, అంతేగాని మోసం చేసి తీసుకోవడం ఏంట్రా లబ్బే. ఇలాంటి చెత్తనా కొడుకుల వల్లే బయట దేశాల్లో ఇండియా పరువు ఇంకా దిగజారిపోతుంది. ఇక్కడ అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే, ఇలా ఒకళ్ళో ఇద్దరో చేసిన తప్పుల వల్ల మొత్తం ఇండియాని విమర్శించకూడదు. ఇండియన్స్ చాలా మంచి వాళ్ళు, వాళ్ళ మనసు చాలా మంచిది అని ఒక పోస్ట్ పెట్టింది. నిజంగా అక్క, నువ్వు మనిషి కాదు, బంగారానివి. కొంచెం ఇరిగిపోయింది కానీ బంగారం సార్. ఓకే గైస్, ఈ రోజుకి ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 500 లైక్స్ కొట్టండి మామ. త్వరగా వీడియోస్ రావాలి అంటే మీ సైడ్ నుంచి కూడా సపోర్ట్ ఉండాలి కదా. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకో మామ. ఫ్రెండ్స్ వీడియోలు చూస్తున్నారు కానీ ఫాలో కొట్టట్లేదు. ఫాలో కొట్టండి.